బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం కొనసాగుతోంది. మధ్యాహ్నం 3:20 ప్రారంభమైన ఈ గ్రహణం సాయంత్రం 6:47 ముగియనుంది. అయితే భారతదేశంలో గ్రహణం చివరి దశ మాత్రమే కనిపించనుంది. చంద్రోదయం తర్వాత కొద్దిసేపటికి వీక్షకులు దీన్ని గమనించగలరు. దాదాపు 15 నిమిషాల పాటు అంటే సాయంత్రం 6:30 నుంచి 6:47 వరకు దీన్ని చూడగలరు. తెలుగు రాష్ట్రాల్లో చంద్రోదయం తర్వాత మాత్రమే కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటల తర్వాత గ్రహణం ముగింపు దశను గమనించగలరు. ఇక చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేశారు. చంద్రగ్రహణం అనంతరం ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం కొనసాగుతోంది. మధ్యాహ్నం 3:20 ప్రారంభమైన ఈ గ్రహణం సాయంత్రం 6:47 ముగియనుంది. అయితే భారతదేశంలో గ్రహణం చివరి దశ మాత్రమే కనిపించనుంది. చంద్రోదయం తర్వాత కొద్దిసేపటికే వీక్షకులు దీన్ని గమనించగలరు. దాదాపు 15 నిమిషాల పాటు అంటే సాయంత్రం 6:30 నుంచి 6:47 వరకు దీన్ని చూడగలరు. తెలుగు రాష్ట్రాల్లో చంద్రోదయం తర్వాత మాత్రమే కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటల తర్వాత గ్రహణం ముగింపు దశను గమనించగలరు. ఇక చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేశారు. చంద్రగ్రహణం అనంతరం ఆలయాలు తిరిగి తెరుచుకున్నాయి. ఇక ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి పూజారి అప్పలాచార్యులు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు లైవ్ ద్వారా. అప్పలాచార్యులు గారు నమస్తే అండి. అప్పలాచార్యులు గారు నమస్తే అండి. చంద్రగ్రహణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? చూసుకునే జాగ్రత్తలు 3వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడిందమ్మా. ఈ గ్రహణ ప్రారంభము మధ్యాహ్నం 3:20 నుండి ప్రారంభమైందమ్మా. మధ్యాహ్నం 6:40 మోక్షకాలం 40 నిమిషాలకు అయిపోతుందమ్మా. మోక్షకాలం పూర్తి అయిపోతుందమ్మా. ఇక 3:15 నుండి 6:30 వరకు ఏం తినకూడదమ్మా. గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇంట్లో పూజ గది సూచించాలమ్మా. శుచి చేసుకోవాలి. గ్రహణ కాలం సంతోషంగా ఉండాలమ్మా. ఇదమ్మా గ్రహణ కాలంలో జాగ్రత్తగా పాటించాలి. దేవాలయాలు ఉదయం 9 గంటల పూజ చేసి ముసేసారమ్మా. మళ్ళీ తదనంతరము శుద్ధి చేసుకొని ఆలయ ప్రారంభాలు దర్శనం ఉంటాయమ్మా. అదమ్మా చెప్పండి. ఇంకా రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. వచ్చిపోయా మరీ ఎక్కడ నమస్తే స్వామి. కుమారస్వామి.
శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం పంచారామ క్షేత్రం సోమారామం చంద్రప్రతిష్ఠ ప్రధాన అర్చక స్వామి రామకృష్ణ శర్మ. ఈ ఆలయం ఈరోజు పాల్గొన పౌర్ణమి మంగళవారం ఈరోజు మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:49 వరకు చంద్రగ్రహణం ఉంది. అందుకని ఈరోజు ఉదయం స్వామివారికి నిత్య కార్యక్రమాలు నిత్య కైంకర్యాలు పూర్తి చేసుకుని ఉదయం 9 గంటలకి ద్వారబంధనం చేయడం జరిగింది. అలాగే తిరిగి ఉదయం బుధవారం నాడు తెల్లవారుజామున స్వామివారికి సంప్రోక్షణ నిత్యాది కార్యక్రమాలను నిర్వహించి ఉదయం 7 గంటల నుండి స్వామివారి దర్శనాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆలయంలో ఉన్న ఈ విశేషమైన చంద్రప్రతిష్ఠ కారణంగా స్వామివారు పౌర్ణానికి అమావాస్య కూడా లింగాకారంలో చంద్రకళలు మారుతూ ఉంటాయి. పౌర్ణానికి లింగం తెల్లని తేజస్సుతో కాంతివంతంగా ఉండి అమావాస్య వచ్చేటప్పుడు గోధుమన్నలోకి మారుతాయి. ఈ ఆలయంలో ఒక విశేషం ఇది మఖా నక్షత్రం సింహరాశి నందు ఉపా నక్షత్రానికి పట్టింది. ఈ రాశివారు మరణాడు ఉదయం నిత్యాది కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత గ్రహణ దోష నివారణార్థం స్వామివారి చంద్రుడికి బియ్యము, అలాగే నక్షత్ర దానానికి బియ్యము, కేజీంపావు బియ్యము, అలాగే ఉలవలు దానం ఇవ్వాలి. ఈ దానం ఇచ్చి ఈ గ్రహణ ఇదిని నిర్వర్తించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. శ్రీవారి ఆలయాన్ని ఈరోజు మూసివేయటం జరిగింది. 8:30 గంటల నుంచి 9:00కల్లా మన మహాద్వారాన్ని క్లోజ్ చేయడం జరిగింది. భక్తులు కూడా నిన్నటి నుంచి ఈరోజు మార్నింగ్ ఏ రకంగా అయితే 8 కల్లా అందరికీ దర్శనం చేయించాలనుకున్నామో అలానే 8 కల్లా అందరికి కూడా దర్శనం చేయించి భక్తులందరినీ కూడా పంపించడం జరిగింది. లైన్లో కానీ అలానే కంపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడా కూడా భక్తులు లేకుండా వాళ్ళకి ఆల్రెడీ దర్శనం చేసి పంపించడం జరిగింది. క్యూ లైన్లో కూడా సాయంత్రం దాకా తీసుకోపడదు. అలానే సాయంత్రం 6:30 గంటలకు మళ్ళీ కూడా స్వామివారి ఆలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. శుద్ధి మిగతా కార్యక్రమాలు రిలీజియస్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దర్శనానికి ఓపెన్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నుంచి అన్నప్రసాదాలు ఎంటీవీఎస్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. శ్రీవారి ఆలయాన్ని ఈరోజు